లోక్సభ ఎన్నికల షెడ్యూల్కి ముందు నేటి తెలంగాణ కేబినెట్ భేటీపై ఉత్కంఠ రేపుతోంది. ఎన్నికల తయారీల కోసమే కేబినెట్ భేటీ అనే చర్చ జరుగుతోంది. ఇంతకీ ఇవాళ మంత్రిమండలి సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి, ఏ వర్గాలకు మేలు జరగనుంది అనే విషయాలు ఆసక్తి రేపుతున్నాయి. 2-3 రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తున్న తరుణంలో నేడు తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుండడం చర్చాంశనీయంగా మారింది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు సెక్రటేరియట్ తెలంగాణ మంత్రిమండలి సమావేశం అవుతుంది. ఎన్నికలను ప్రభావితం చేసేలా పలు కీలక నిర్ణయాలు కేబినెట్లో తీసుకుంటారని చర్చ జరుగుతోంది. కేబినెట్ ఎజెండా విడుదల చేయనప్పటికీ ఖచ్చితంగా ఎన్నికల తాయిలాలు ఉండే అవకాశం లేకపోవడదని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ నెల 17తో కాంగ్రెస్ చెప్పిన 6 గ్యారెంటీల అమలుకు 100 రోజుల గడువు ముగుస్తోంది. ఇప్పటికే 5 గ్యారెంటీలను అమలు చేసిన కాంగ్రెస్ మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సహాయం హామీపై ఇంకా కసరత్తు కొనసాగుతూనే ఉంది. ఈ హామీపై ఇవాళ కేబినెట్ భేటీలో ప్రకటన ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. అలాగే తెల్ల రేషన్ కార్డు దరఖాస్తుల పరిశీలనకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. 2008 డిఎస్సీ అభ్యర్థుల ఉద్యోగాల విషయంలో వారం రోజులు గుడ్ న్యూస్ చెప్తామని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో దీనిపై చర్చించనున్నారు. అంతేకాదు 11 కొత్త బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుపై కేబినెట్ చర్చించనుంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను పునః పరిశీలించాలని హైకోర్టు సూచన చేసిన నేపథ్యంలో దీనిపై కేబినెట్ చర్చకు రానుంది. కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లకు ఆమోదం తెలిపి గవర్నర్ కు సిఫార్సు చేయనున్నారు. ఇవాళ పరేడ్ గ్రౌండ్ లో డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణ పథకానికి శ్రీకారం చుడుతున్న క్రమంలో తెలంగాణ మహిళా శక్తి పథకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అలాగే వివిధ శాఖల్లో ఉన్న 1100 మంది రిటైర్డ్ ఉద్యోగుల కొనసాగింపుపై మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంటుంది. అటు ఎన్నికల ముందు ఉద్యోగులను ఆకట్టుకునేలా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, డిఏ పెంపు, కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది. మొత్తానికి లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.